హాయ్ అండి. ఇవాల్టి వీడియో అయితే కిచెన్ క్యాబినెట్ క్లీనింగ్ అండి. చూడండి, అంతా వంటంతా అయిపోయాక కిచెన్ క్యాబినెట్ మీద అంతా చాలా గలీజంతా వండిపోయిందండి. ఇప్పుడైతే దీన్ని ఎలా సులువుగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, సింక్ కూడా ఏది వాడట్లేదు, ఎంత గలీజ్గా అయిపోయిందో. వాటర్ అంతా పడి ఇలా మరకల్లాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని సులువుగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక డ్రై క్లాత్ తీసుకొని దాని మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలండి. ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం సర్ఫ్ వాటర్ కానీ ఏదైనా సోప్ వాటర్ కానీ తీసుకోవాలండి. ఇది తీసుకొని కాసేపు ఇక్కడంతా స్ప్రింకిల్ చేయాలండి. స్ప్రింకిల్ చేశాక ఒక 5 మినిట్స్ లేదంటే 2-3 మినిట్స్ అలా వదిలేస్తే ఈ స్టవ్ మీద ఉన్నంత గలీజ్ అంతా కొంచెం వాటర్ అబ్జర్వ్ అయ్యి మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిందండి. 5 మినిట్స్ అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ క్లాత్ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలండి. శుభ్రంగా తుడుచుకుంటే దాని మీద అంతా డస్ట్ ఉన్నదంతా క్లీన్గా వచ్చేస్తుందండి. అలానే నేను టైల్స్ కూడా క్లీన్ చేసుకున్నానండి సర్ఫ్ వాటర్తో. టైల్స్, చిమ్నీ, సింక్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నానండి. చూడండి, ఒక 2 టైమ్స్ అలా తడి బట్టతో తుడుచుకుంటే కిచెన్ టైల్స్, స్లాబ్, అలానే స్టవ్, చిమ్నీ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టిందండి. ఫుల్ ఆయిల్ స్టెయిన్స్ అంతా చాలా ఉండింది. చూడండి, ఫుల్ అంతా సోప్ వాటర్తో హాట్ వాటర్ ప్లస్ సోప్ వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. అంత నీట్గా వచ్చేసి క్లీన్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, స్లాబ్, స్టవ్, చిమ్నీ అంతా నీట్గా క్లీన్ అయిపోయిందో అండి. అంతే అండి ఇవాల్టి మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.